మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 14 శ్లోకము 27ను పరిశీలిద్దాం. ఈ 14వ అధ్యాయం ముగింపు శ్లోకంలో శ్రీకృష్ణుడు తన నిజమైన సర్వోన్నత స్వరూపాన్ని ప్రకటిస్తున్నాడు. త్రిగుణాలను దాటినవారు దేనిని పొందుతారో స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, నేనే ఆ నిరాకార బ్రహ్మానికి ఆధారము, నాశనం లేని అమృతత్వానికి, శాశ్వతమైన ధర్మానికి మరియు తరగని పరిపూర్ణమైన ఆనందానికి కూడా మూలాన్ని నేనే. చాలామందికి బ్రహ్మజ్యోతి లేదా నిరాకార తత్వమే అంతిమ గమ్యమనిపిస్తుంది. కాని ఇక్కడ భగవంతుడు ఆ బ్రహ్మానికి కూడా తానే పునాది అని స్పష్టంగా చెప్పుతున్నాడు. అంటే సర్వశక్తికి, చైతన్యానికి ఆయనే మూలపురుషుడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే, భగవంతుణ్ణి వెతుకుతున్న ప్రయాణంలో మనకు అసలైన చివరి గమ్యాన్ని ఇది చూపిస్తుంది. వ్యక్తిగత రూపంలో ఉన్న శ్రీకృష్ణుడే సర్వశక్తికి, ఆనందానికి మరియు ముక్తికి కూడా మూలమనే పూర్తి నమ్మకాన్ని, భరోసాను ఈ శ్లోకం మనకు అందిస్తుంది. సర్వానికి ఆయనే ఆశ్రయం అనే భద్రతాభావాన్ని కలిగిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం జీవితంలో శాశ్వతమైన ఆనందం, శాంతి కోసం ఎక్కడెక్కడో వెతుకుతాం. కాని ఈ శ్లోకం మనకు సరైన దారి చూపిస్తుంది. తాత్కాలికమైన వాటిపై ఆధారపడకుండా అన్నిటికీ మూలమైన ఆ భగవంతునిపై మనస్సును నిలపాలి. మన పనులను ఆయనకు అర్పించడం ద్వారా, ఆయన నామాన్ని స్మరించడం ద్వారా మనం ఆ అనంతమైన ఆనందానికి దగ్గర కావచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.